గణపతి ఏడుంది నేనేడున్నా చూసా అంతా పోయినా గణపతి ఏడుంది నేనేడున్నా. ఇదైతే మీకు కలరింగ్ వేసింది చూపెడతా మొత్తం వేరే అంటే వేరే మెంటల్ ఎక్కిపోతుంది కదా గణపతి అయితే. రాని మీకైతే గణపతి చూపెడతా ఇన్ని నుంచి కళ్ళు చూస్తే. సో ఫ్రెండ్స్ మేమైతే వెమ్నాడులో గణపతి తయారు చేస్తున్నాం చూడడానికి అయితే వెళ్తున్నాము. మాతో పాటు మీరు కూడా చూసేయండి. మేమైతే పోతున్నాం చూసుకోండి. గణపతులు అయితే చూపిస్తాం ఇప్పుడు పోయి. చలో ఫ్రెండ్స్ హెల్మెట్ అయితే మస్ట్ వేసుకోండి. మస్ట్ యూస్ హెల్మెట్. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు ఆదివారాహి కలర్స్కి అయితే వచ్చేసాం. దీని అడ్రస్ వచ్చేసి కోడాయిపల్లి రోడ్ వెమ్లవాడ. రాజన్న సిరిసిల్ల ఇటు సైడ్ వెమ్లవాడ, ఇటు సైడ్ కోడాయిపల్లి. చలో మనమైతే గణపతి చూసుకున్నాం. చలో చూసుకుంటాం. ఆదివారాహి కలర్స్. హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఒక గణపతి అయితే ఉంది. 8 feet అరౌండ్ 8 feet ఉంటుంది. పైన నెమలి ఆర్చ్ ఉన్నాయి. గణపతిని అయితే చూసుకోవచ్చు. ఇక్కడ సైడ్ కూడా ఒక గణపతి ఉన్నది సింహాసనం పైన కూర్చున్నట్టు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా కొద్దిగా వెంకటేశ్వర నామాలు, వెంకటేశ్వర పక్కన సైడ్ ఉండేటి చిహ్నాలు ఎట్లా వచ్చేసేయండి. ఈ పీస్ అయితే చూసుకోవచ్చు. పక్క పొంట అయితే హనుమంతుడు, ఆర్చ్ అయితే మరి క్రేజీగా ఉంది. ఇంకా కలరింగ్ వర్క్ అయితే కాలేదు. సో ఈ గణపతి అయితే కలర్ వేసింది ఉంది. మొత్తం పిచ్చి లేపుతుంది. గుర్రాలు గణపతి కుర్చీల సుత గుర్రాలు పిచ్చి లేస్తుంది. మీకైతే ఆడ పెయింటింగ్ వేసింది అయితే చూపెడతా. పిచ్చి లేచిపోయింది గణపతి అయితే. చూడు మీరే అయితే ఫ్రెండ్స్ వచ్చేసేయండి మాతో అయితే. ఇవి కూడా సేమ్ పీసులు అయితే ఉన్నాయి. సేమ్ పీసులు చూసుకోవచ్చు. సింహాసనం మీద కూర్చున్న గణపతి ఫస్ట్ చూపించడం కదా మనం. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫస్ట్ ఉన్న మోడలే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇక్కడైతే ఇంకా వేరే డిఫరెంట్ మోడల్ మహారాజా స్టైల్లో ఉన్నది. దీనికి మళ్ళీ పంచవర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మొత్తం మహారాజా టైప్ వచ్చింది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు మహారాజా స్టైల్లో ఉన్న గణపతి. పైన ఆర్చ్ కూడా పూరి జగన్నాథ్ ఆర్చ్ టైప్ అయితే వచ్చింది. పూరి జగన్నాథ్ దేవుడు టైప్ ఆర్చ్ టైప్. అండ్ ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ హనుమంతుడు అయితే ఉన్నాడు. ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే గరుడ వాహనం అయితే ఉన్నది. చలో వచ్చేసేయండి. ఇది కూడా సేమ్ అలాంటి పీసే కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ వేరే ఉన్నది. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సింపుల్గా డిజైన్ కూడా వచ్చేసింది. ఇక్కడ అయితే సేమ్ పీస్ అయితే ఉంది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఇక్కడ సెకండ్ టైప్ అవుతుంది. దీన్నైతే మన శివుని టైప్ అవుతుంది గణపతి. ఇగో నంది శివుని టైప్ అవుతుంది. పైన శివుని చందమామ టైప్ అవుతుంది. కింద ఇగో వెనుక అయితే గిరిచారు. మస్తుంది గణపతి అయితే మస్తుంది గణపతి. పెద్ద మొత్తం శివుని టైప్ లో అవుతుంది. ఇట్లాంటి పీసులు ఒక
4 పీసెస్ ఉన్నాయి. 5 పీసెస్ అయితే ఉన్నాయి మొత్తానికి అయితే. ఇది చూసుకోవచ్చు. ఇది అయితే ఫస్ట్ అక్కడ మనం ఫస్ట్ చూసిన పీస్ అయితే ఇది కూడా గాయ్స్ మీకైతే ఎప్పుడు గణపతి అయితే పిచ్చి అంటే పిచ్చి లేచిపోయింది. ఇగో ఇదే గణపతి ఆడ మీకు అయితే చూపెట్టిన కలరింగ్ వేసింది మస్తు అయితే మస్తు ఉంది గాయ్స్. గణపతి అయితే కళ్ళ వర్క్ మొత్తం మస్తు ఉంది. క్రేజీ అంటే క్రేజీ చెప్తుంది. మనకి కవర్ ఉంది కాబట్టి ఏం ఏర్పడతలే, కవర్ తీసేస్తే ఇంకా మంచిగా ఏర్పడుతుంది మనకి. షాంపిల్ పీస్ అయితే చేసారు, పెయింటింగ్ అయితే ఏకదం అయింది. చలో నెక్స్ట్ పీస్ అయితే చూసుకుందాం. చలో ఫ్రెండ్స్ వచ్చేసేయండి మాతోటి. ఇది అయితే చూసుకోవచ్చు మనకి ఇన్స్టాగ్రామ్ లో కొంచెం ట్రెండింగ్ అవుతున్న గణపతి ఇది. మన ఇడిదిక్కు చూసుకోవాలి, ఇంకా సైడు నాగదేవుడు అండ్ మహారాష్ట్ర లో కూర్చున్న గణపతి. ఇడిదిక్కు 2 సైడ్లలోనైతే నంది స్వామి అయితే వచ్చిండు. ఏకదం అంటే ఏకదం ఉంది గణపతి. పిచ్చి లేపుతుర్రు గణపతులు అయితే. ఇంకా చూసుకున్నాం పీసులు. చలో ఇవైతే సేమ్ పీసులు అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే సేమ్ పీసులు. ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ గరుడ మహారాజు ఉన్నాడు. గరుడ మహారాజు కొద్దిగా లైన్ టైప్ అయితే ఉన్నది ఈ ఆర్చ్ అనేది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అనేది కొద్దిగా నెమలికల్ టైప్ అయితే ఇచ్చిండు. టైప్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోవచ్చు. ఇదే పీసులు ఒక 2, 3 ఒక 4 పీసెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ ఇది వేరే పీస్. ఇదైతే మన చింతామణిచ్చా రాజా ముంబై స్టైల్ గణపతి. చింతామణిచ్చా రాజా అంటే అందరికీ తెలిసిందే, ముంబై వేరే లెవెల్ అయితే ఉంటుంది గణపతి. ఇటువంటి అయితే మస్తున్నాయి మనకి. ఇదైతే చూసుకోవచ్చు మనకి భుజ గణపతి టైప్ ఇచ్చేసారు. ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చూసుకోవాలి. తోండం అయితే మంచిగా భుజ గణపతి టైప్ మంచిగా కూర్చున్నాడు స్వామి గణేష్. అట్లనే ఇది కూడా సేమ్ పీస్. ఇంతకుముందు కదా మనం ఎంత చూసినాం. సేమ్ ఇదే గణపతి. ఇక్కడ మొత్తం వైట్ కలర్ పెయింట్ వేసారు, చూసుకోవచ్చు. ఇక్కడ బాలరాముడు అయోధ్య బాలరాము స్టైల్ అయితే ఉన్నది గణపతి అయితే మోడల్ చూసుకోవచ్చు. మొత్తం సేమ్ అయోధ్య మీద అయితే శివుని నాయకు ఇచ్చారు. మీద చూసుకోవచ్చు శివుని మీద బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు. బొజ్జ గణపతి మన సింపుల్ పెద్ద చెవులు అయితే ఉన్నాయి. అలా 3-4 పీసెస్ అయితే ఉన్నాయి. ఎక్కడైతే చూసుకోవచ్చు మహారాజా స్టైల్లో కూర్చున్న బొజ్జ గణపయ్య అండ్ నెమలి ఆర్చ్ అయితే ఉన్నది బ్యాక్గ్రౌండ్ అయితే. అండ్ కింద సింహాసనాలు ఉంటాయి కదా, కింద నెమలీలు కూర్చున్నట్టు, ఇటొక సైడ్ నెమలీలు కూర్చున్నట్టు సోఫాలో. ఇంకా వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ సేమ్ ఇదే పీసు కలర్ అయింది చూడండి. చూసుకోండి ఫ్రెండ్స్. నెమలి ఆర్చ్ మొత్తం మొత్తం ఘోరం ఉంది ఫ్రెండ్స్. మొత్తం బుర్ర పాడు ఉన్నది కలరింగ్ అయితే చూసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కూడా సేమ్ ఇదే పీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వేరే ప్లేస్కి అయితే వెళ్ళేద్దాం. ఇది నేను చెప్తాను. సో గాయ్స్ ఈ గణపతి అయితే చూసిరా మొత్తం శివుని కాన్సెప్ట్ లా. ముందరికి రా గణపతి ఏడుంది నేనేడున్నా చూసా అదంతా పోయినా గణపతి ఏడుంది నేనేడున్నా. 22 గణపతి గాయ్స్. బుర్ర పాడు క్రేజీ అంటే క్రేజీగా ఉంది. చూసుకోవచ్చు పక్కపొంటి మళ్ళీ ఇక్కడ నంది కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఇక్కడ పరశురాముడు ఉన్నాడు. ఇక్కడ డమరుకం ఉన్నది. గణపతికి అయితే మొత్తం 8 చేతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క చేతి మీద ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఇక్కడ మొత్తం శివుని టైప్ వచ్చింది. పక్కపొంటి రాముడు అయితే ఇచ్చేసారు. మెడలో అయితే శివుడు ఎట్లా అయితే అలంకారాన్ని మెడలో ఏమేమి దండలు వేసుకుంటాడో, మాలలు వేసుకుంటాడో అవన్నీ మాలలో అయితే ఇచ్చేసారు. క్రేజీ అంటే క్రేజీగా ఉంది గణపతి. సో గాయ్స్ ఈ గణపతి అయితే పెయింటింగ్ వేసింది చూపెడతా. మీరైతే పిక్చర్లు అయిపోతారు. దారి చూపెడతా.
మళ్ళీ ఇవి ఓన్లీ లిమిటెడ్ పీసులు అయితే ఉన్నాయి, జల్దీ జల్దీ వచ్చేసేయండి. 4 పీసెస్ ఉన్నాయి ఇవైతే. ఇది కూడా సేమ్ పీసే. ఇక్కడైతే ఇంకొకటి డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి గణపతి. ఇది బొజ్జ గణపయ్య అండ్ చెవులకు నరసింహస్వామి వచ్చాడు. ఇక్కడ సైడ్ నరసింహస్వామి పైన శ్వేతనాగు టైప్లో పాముల ఆర్చ్ ఉన్నది పైన కిరీటం పైన. అండ్ ఇటు సైడ్ వస్తే కిరీటానికి నెమలి ఇక్కడ ఉన్నాయి కృష్ణుడు టైప్ ఉన్నట్టు. ఇక్కడ సైడ్ వారాహదేవుడు ఉన్నాడు. చూసుకోండి, లడ్డు చేత అయితే ఇంత ఉంది ఫ్రెండ్స్. ఇంత దాదాపు ఒక 30 కేజీస్ పడుతుంది లడ్డు అయితే. వచ్చేసేయండి అట్లనే. ఇక్కడ కూడా ఒక దేవుడు అయితే ఉన్నాడు. ఆ దేవుడి పేరు మాకు తెలియదు, మీకు తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. ఈ దేవుడు పేరేంటో ముంగడ చూసిన గణపతి వచ్చేసేయండి. ఫస్ట్ లో పెట్టిన గణపతి ఇది ఫస్ట్ మాము ఈగల్ లయన్ టైప్ అన్నాం చూడు, అదే గణపతి ఫ్రెండ్స్. చూసుకోండి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే. ఇక్కడ నెమలి టైప్ ఆర్చ్ మొత్తం ఉద్యోగం ఉంటాయి. ఇక్కడ బొట్టు అయితే విష్ణు వెంకటేశ్వర నామల టైప్ అవుతున్నది బొట్టు. చూసుకోండి. ఇది బొజ్జ గణపయ్య, పెద్ద చూడ గణపతి. ఇంకా చూపించాం. తీసుకొచ్చి మన వివర్ అయితే ఎత్తాడు. మన ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్లో ఉన్న గణపతి. సో గాయ్స్, మన ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న గణపతి మన శివుని టైప్ గణపతి. మస్తు ట్రెండ్ అవుతుంది. ఇదైతే చూసుకోర్రి. ఇదైతే మీకు కలరింగ్ వేసింది చూపెడతా. మొత్తం వేరే అంటే వేరే మెంటల్ ఎక్కిపోతుంది గాయస్ గణపతి అయితే. రాని మీకైతే గణపతి చూపెడతా. ఇన్ని నుంచి కళ్ళు చూస్తేనే వేరే లెవెల్ గాయస్. గణపతి అయితే ఇది గాయస్ అంతా ఇద్దాం ఉన్నావు. 4 థైలాండ్ లా గణపతి ఎప్పుడు మస్తు ఉంది. గణపతి అయితే మొత్తం పెయింటింగ్ అయితే అయిపోయింది. ఓన్లీ కిరీటాలకును అవి త్రిశూలానికి ఇట్లా బాకీ ఉన్నది, అదైతే వేసేస్తారు. మస్తు ఉంది గణపతి. పాము, రుద్రాక్షమాల అవన్నీ అయితే ఇచ్చిరు గాయస్. లింగాలు ఇవన్నీ అవుతున్నాయి. పైన అయితే శివునికి ఉన్నట్టు 3వ కన్ను, మళ్ళీ చంద్రుని ఆకారంలో బొట్టు. పైన అయితే త్రిశూలం, కిరీటానికి త్రిశూలం అయితే ఉన్నది. తొండ పైన సుతా మనకైతే లింగాలు అయితే ఇచ్చిరు. తొండ పైన అయితే మనకు మొత్తం అన్ని లింగాలే, మొత్తం 7 లింగాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఇన్స్టాలో వైరల్ అవుతున్న ట్రెండింగ్ గణపతి ఫ్రెండ్స్. ట్రెండింగ్ అంటే ట్రెండింగ్ బుర్రపాడు గణపతి. మేము ఫస్ట్ అచ్చుడితోనే చూసినాం గాయస్. చూచుడితోనే పిచ్చి లేచింది. అలాగే ఇంకొకటి గణపతి అదే కాన్సెప్ట్ లో కానీ చూపెట్టాం. నరసింహస్వామి అని ఇదైతే అక్కడ ఉన్నది చూసుకోవచ్చు. అన్ని దేవుళ్ళు ఉన్నారు అన్నాడా ఆల్రెడీ ఇప్పించింది అన్నమాట. సో గాయ్స్, ఇడిదిక్కైతే ఇంకో కాన్సెప్ట్ అయితే ఉన్నది. బొజ్జ గణపతి మన తెలంగాణ స్టైల్ అందరూ అడుగుతారు. మస్తు ఉంది గణపతి మన తెలంగాణ స్టైలు. పెద్ద చెవులు, పెద్ద తొండం గాయ్స్. మొత్తం అది శంఖాల గిట్లా మస్తు ఇచ్చిండు. ఆర్చ్ వర్క్ అయితే మస్తు ఉంది గణపతి. అయితే ఉన్నాయి కలర్ వేసినాయి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. బుర్రపాడు అంటే బుర్రపాడు. క్రేజీ అంటే క్రేజీగా ఉంది గణేశుడు. పైన అయితే శ్వేతనాగు పాము. మనం ఇంత దేవుడు వారాహి దేవుడు ఉంది, నరసింహస్వామి, అట్లానే మన సుమేర్ ఇంతకుముందు చూపిస్తా అన్నాడు. అండ్ ఇక్కడ కూడా మనకు కొన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు. గణపతి అయితే మొత్తం భారీ అయినది. ఇక్కడ ఇంకొక గణపతి మీకైతే చెప్పిన పిచ్చ అంటే మెంటల్ ఎక్కిపోతుంది గాయస్. చెప్పిన కలర్ వేసింది అయితే చూపెడతానా. చూడు గణపతి ఏడుంది, నేనేడు నా చూసిరా. గణపతి మొత్తం కలరింగ్ అయితే అయిపోయింది. మొత్తం శివుని కాన్సెప్ట్ మస్తుంది గణపతి. కింద అయితే నంది, ఈడ దేవుడు అయితే ఇచ్చిను, ఈడ డమరుకం అయితే ఇచ్చింది గాయస్. పైన హనుమంతుడు అయితే ఇచ్చిండు.
పైన చేతులలో అయితే ఒక్కొక్క దేవుడు అయితే ఉన్నాడు, ఋషులు. అక్కడ ఇటు side- మెడలో ఇటు side అయితే రాముడు అవుతున్నాడు గాయస్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే కొన్ని గణపతులు అయితే చూపెట్టాం కదా, దాంట్లో మీకు ఏ గణపతి అయితే నచ్చిందో దాన్ని కామెంట్లో ఈ టైం లైన్ని పెట్టి మాకు కామెంట్ చేయండి. మీకు ఏ గణపతి నచ్చిందో అది మేము కూడా తెలుసుకుంటాం. మాకైతే నచ్చిన గణపతి అయితే కొన్ని గణపతులు అయితే నచ్చాయి. ఆ మీకైతే ఆ గణపతి అయితే చూపెడతాం రాది. వచ్చేసేయండి. సో guys, మాకైతే ఈ చూసుకోండి. గణపతి అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చూసుకోండి. ఇలాంటి గణపతి లాస్ట్ ఇయర్ ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న గణపతి అయితే ఇది. సేమ్ ఇదే కానీ కొంచెం చిన్న అయితే చేసిర్రు. మంచిగా ఇంకా మంచిగా గ్రేడ్ చేసింది సార్. ఇది చూసుకోండి, బుర్రపాడు గణపతి అయితే. అండ్ సెకండ్ గణపతి కూడా చూపెడతాం రండి. మాకైతే ఈ గణపతి కూడా ఇంకా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్. ఇక్కడ మొత్తం మనకు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి దేవుడు మొత్తం ఫుల్ లంబోదర స్టైల్లో ఉన్న గణపతి ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. అండ్ అలాగే దిస్ ఇస్ మై సెకండ్ ఫేవరెట్. ఇది అయితే మాకు థర్డ్ ఎందుకన్నా అంటే చాలా హైట్ ఉంది ఫ్రెండ్స్, అరౌండ్ 20 feet హైట్, మొత్తం ఫీవర్ మోడల్. వాళ్ళ పైన కూడా దేవుళ్ళు అయితే ఉన్నారు చూసుకోవచ్చు. హనుమంతుడు ఒక దేవుడు, ఆ దేవుని పేరు కామెంట్ చేయడం మనకి తెలియదు. ఇక్కడ పరశురాముడు కూడా అయితే ఉన్నాడు, ఇక్కడ నంది మీద కూర్చున్నది. అది చూసుకోవచ్చు. ఈ గణపతి అయితే ముంబై కాన్సెప్ట్ ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. 6 feet గణపతి ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. కలరింగ్ అయితే నడుస్తుంది చూసుకోవచ్చు. ఎడిదిక్కు అడిదిక్కు ఏనైతే వచ్చింది బరాబర్ 6 feet సేమ్ మారా మోడల్లో అయితే కూర్చున్నది గణపతి. ఎదిక్కు అడిదిక్కు. ఇంకొకటి ఇక్కడైతే ఎలుక అయితే ఉన్నది, ఎలుక పైన కూర్చున్నది. ఇక్కడైతే ఎలుక ఉన్నది, ఎలుక పైన కూర్చున్నట్టు కాన్సెప్ట్లో డిజైన్ చేశారు గణపతిని అయితే. సేమ్ ఇలాంటి పీసులు ఒక 3, 4, 5 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇంకా కొద్ది చిన్న మోడల్లో అయితే ఇక్కడైతే ఇంకిన్ని ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇంక కలరింగ్ వర్క్ అయితే అవుతుంది. సింపుల్ చిన్న 5 feet లోపల గణపతి చూసుకోండి. సింపుల్ ఉన్న మహారాజ్ చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ పీసులు, ఇది సేమ్ పీస్. 3 అయితే పీసెస్ 3 పీసులు. ఇది అయితే చూసుకోవచ్చు. ఇటు పక్క పొంట అయితే సరస్వతి దేవి, ఈడ స్వామివారు అయితే చూడవచ్చు. సూపర్ కూర్చున్న గణపతి ఏకదమ్ అంటే ఏకదమ్ ఉంది. బరాబర్ 4 feet ఆర్ 5 feet ఉంటుంది చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్. ఇది చూసుకోవాలి, అడిదిక్క అయితే ఏనుగు అయితే వచ్చింది. బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ అయితే చూసుకోరు. ఏనుగు గణపతి అయితే ఏకదమ్ ముంబై మోడల్లో కూర్చున్న గణపతి. ఇది కూడా సేమ్ మోడల్. ఇది చూసుకోవాలి, ఇది కూడా వేరే పీస్. ఇది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూసుకోరి, సూర్యకిరణాలు వచ్చినట్టు. స్వామివారి చూడాలి ఒకసారి బరాబర్. ఎట్లా అంటే ఒక బుర్రపాడు, ఆ గణపతి చూస్తేనే బుర్ర పాడవుతుంది అట్లున్నాడు. ఇది చూసుకోవాలి, మన సూర్యరాజు చెప్తాడంట. సో గాయ్స్, ఈ గణపతి అయితే చూస్తున్నా మొత్తం ముంబై కాన్సెప్ట్ అయితే ఉన్నది. ఇస్తుత సేమ్ గణపతి అసలు మన చేతుల అయితే శిష్యులం అయితే ఇచ్చిన మొత్తం వెనకాల బ్యాక్ క్రాచ్ అయితే మస్తుంది. పీట మీద అయితే కూర్చొని ఉన్నది గణపతి. ఇట్లా ఇంకా సో గాయ్స్, ఈ గణపతి చూసుకోవచ్చు. మా అన్న పీట మీద అయితే కూర్చొని ఉన్నది గణపతి. మన ఈడ తొండం మీద అయితే ఓం సింబల్ అయితే ఇచ్చిండు. పీట మీద కూర్చొని ఉన్నది గణపతి అయితే. గణపతి హైట్ వచ్చేసి 7 feet ఉంటుంది. ఇచ్చుతా మొత్తం సేమ్ గణపతి ఉన్నాయి. మనం అట్లా బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చేసాం కదా. సో గాయస్, ఇది ఒక కాన్సెప్ట్ గాయస్. ఆడ సుత సేమ్ ఉన్నాయి కానీ ఇవి కొంచెం డిఫరెంట్ ఉంది. గణపతి ఇస్తుత పీఠ మీద కూర్చొని ఉన్నది. ఈయన అయితే మనకు ఓం సింబల్ ఇచ్చిండు. పైన అయితే విఠలేశ్వరుడు అయితే ఉన్నాడు. విఠలేశ్వరుడు దేవుడు పైన ఆచులో అయితే ఇచ్చారు మనకు. ఇది ఒక 7 feet అయితే హైట్ ఉంటుంది. ఇంకా చేతుల్లో అయితే మనకైతే డమరుకం అయితే చేతిలో డమరుకం ఇచ్చిండు. లడ్డు చేతి మొత్తం ముంబై మోడల్ అయితే అయితే మనకు అన్ని 5 feet అయితే ఉన్నాయి. కింద చూసుకోవచ్చు, మొత్తం చిన్న గణపతి మోడల్స్ అయితే ఉన్నాయి.
ఫ్రెండ్స్ చూశారు కదా మొత్తం గణపతులు ఆది వారాహి కళా ఆర్ట్స్ వెమ్లవాడ. ఇటు సైడ్ అయితే కోరుట్ల రోడ్, ఇటు సైడ్ అయితే కోరుట్ల రోడ్, ఇటు సైడ్ అయితే వెమ్లవాడ. చూశారు ఫ్రెండ్స్, ఇదైతే మొత్తం మన గణపతులు. దీంట్లో మీకు ఏ గణపతి నచ్చిందో మీరు కామెంట్ అయితే మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.